శ్రవంతి వెళ్ళిపోతున్నావా? ఒక్క డాన్స్ చేసుగా నాతో. ఓకే ఐ డ్రాప్ యూ. నో. పోనీ రేపు సినిమా కన్నా వస్తావా? శ్రవంతి పోనీ అక్కడ నడుస్తా. ఎస్ మెల్లగా. శ్రవంతి నీ జుట్టు ఎందుకంత రింగ్లో ఉంది? అంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ దో. కెన్ ఐ టచ్ ఇట్? ఒక్కసారి కెన్ ఐ టచ్ ఇట్ ప్లీజ్? నీకు పిచ్చెక్కింది. కేర్ఫుల్ యా. శ్వాస్ నేను నీ దగ్గర ఉంటే నీకు దెబ్బలు తగలవు. వాటెవర్. శ్వాస్ అయినా నేను ఇంకా నీ ఫ్రెష్ అని కాదు కదా. ఐ థింక్ యూ కెన్ కమ్ అవుట్ విత్ మీ. రేపు సినిమాకి వెళ్దామా? ఏదనుకోవచ్చా? అయితే డిన్నర్గా ప్లాన్ చేస్తాను. హే ముందు చూడు, సినిమా అన్నావు నచ్చా. ఎక్కువ మాట్లాడితే వెళ్ళిపోతా. ఎస్ జనరలీ. పాప్కార్న్ మాజా కావాలా? ఏ అది సంగీత గారా? ఏంటి శంకర్లా లేడు? ఎవరది? ఏ సంగీత పిచ్చా ఆగు. వాళ్ళకి నీ కంపెనీ అక్కర్లేదు. హే పోరాం పరా ప్లీజ్. టైసన్ కమ్. నన్ను క్షమిస్తావా? ఎందుకు? అంటే పెళ్ళై సంవత్సరం గడిచిన ఒక థాట్ కూడా రాలేదు నీకు ఒక మంచి గిఫ్ట్ కొని ఇవ్వాలని. ఏం కాదు, నువ్వు ఇవ్వగలిగే గిఫ్ట్ ఒకటి ఉంది. ఏంటది? నాకు మాట ఇవ్వు, నేను అడిగితే కాదన్నని. ఓకే ప్రామిస్. నువ్వు ఏం అడిగినా ఇస్తా. చెప్పు. రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నాకు బోర్గా ఉంటుంది కదా, అందుకని నువ్వు వచ్చేసరికి ఎలాగో సాయంత్రం అవుతుంది కదా, అందుకని ఏదైనా జాబ్ చేద్దామని. నీకు మ్యాటర్ తక్కువ ఎఫెక్ట్లు ఎక్కువ బాబా. నీకు జాబ్ చేయాలని ఉందిగా, చేసుకో. ఏం చేయాలనుకుంటే అది చేసుకో. ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్పు, పర్మిషన్ కోసం మాత్రం చెప్పకు. ఓకేనా? రేపే ఏదైనా కంపెనీలో అప్లై చేయి. కమ్ ఆన్ యా, జస్ట్ చిల్. అక్కర్లేదు. ఏ? ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి. ఏ దొంగ. జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది. ఎల్ఆర్ట్లో ప్రోగ్రామర్. టైమింగ్స్ 10 to 6. రేపే జాయినింగ్. వావ్, కంగ్రాట్స్ యా, దట్స్ వండర్ఫుల్ న్యూస్. థాంక్యూ. అవును, ఇక జాబ్ కన్ఫర్మ్ అయింది కదా, మరి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు ఇప్పుడు? అచ్చా, నీకు ఎక్స్ట్రా లా చేస్తా. మీ పేరు? నువ్వు ఇక్కడే ఆగి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం మంచిది నీ వంటికి. వెరీ స్పెషల్ ఫ్లవర్. నీకేమైనా పిచ్చా? ఎందుకు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటావు? మన కాలేజ్ హిస్టరీలోనే ఫ్రెషర్స్ ఎవరు క్యాంటీన్కి రాలేదు. యూ డోంట్ వరీ అబౌట్ మీ. నా సంగతి నేను చూసుకుంటా. ప్లీజ్ టేక్ దిస్ ఫ్లవర్ అండ్ టెల్ మీ యువర్ నేమ్. నేను క్యాంటీన్కి లంచ్ కోసం వస్తున్నా, ప్లీజ్. శ్రవంతి. ఐ నో యు ఆర్ వెరీ ఫేమస్. పద. పులి బోన్లోకి వెళ్ళడం ఒక రిస్క్ అనుకుంటే వీడి రోజు బోన్లోకి వెళ్ళి దాన్ని తోక పట్టుకుని లాగాడు. రేయ్ రారా, ఫ్రెషర్ గాడివి క్యాంటీన్లో ఏం చేస్తున్నావు? అబ్బే బలిసిందా? ఆ పువ్వు ఎవడిచ్చాడు రా? నేనే సార్. సాలే ఫ్యాన్కి ఎలాడగట్టి మర్డర్ చేస్తా. సార్ వదిలేయండి సార్. ఎంత దమ్మురా నీకు? అది నాలో అబ్బే, ఎంత ధైర్యం రా నీకు? పిచ్చోడు సంజయ్. ఏంట్రా నీ ధైర్యం? ఏం లేదు సార్, ఆమె ఇంట్రెస్టింగ్ అనిపించింది అందుకే పువ్వు. ఇంట్రెస్టింగ్ ఏంటి? అంత పలిపేంట్రా? ఏం చూసుకోనరా నీ ధైర్యం? సంజయ్
వాగు ఏంట్రా నీ కాన్ఫిడెన్స్? నీ అయ్యా మినిస్టరే అయితే ఏంట్రా? కోట్లు ఉన్నాయరా నీకు? ఎన్ని ఉన్నాయి? ఏం లేదు సార్, ఏం లేదు సార్. 4 years లో. అవును సార్, మాక్సిమం 4 years లో సార్. ఏం చేస్తారా? నేను ఒక కంపెనీ పెడతాను సార్. మీలో చాలా మంది పనిలో పెడతానేమో అనిపిస్తుంది సార్. ఐ జస్ట్ హై యూ గైస్. 4 years లో ఐ ర్యాక్ యూ గైస్. అలా నాకు అనిపిస్తుంది సార్. అప్పుడప్పుడు నవ్వు కూడా వస్తుంది సార్. ఏరా బక్కనాయలా, ఏమైందిరా నీకు? సీనియర్స్ చెప్పింది నీ పని చూసుకో, అనవసరంగా కాలేజీలో గొడవలు క్రియేట్ చేయొద్దు. అర్థమైందా? రేయ్ కొండ్రా ఎక్కడి నుంచి. ఇంకోసారి క్యాంటీన్ చుట్టుపక్కల కనిపించినట్టు తెలిసిందంటే మక్కలు ఎరుకొడతా. చందు చెప్పరా వీడికి, అర్థమైందా? రేయ్ కొండ్రా చల్. నాను 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 ఆకాష్, ప్లీజ్ నా కోసం వెతకొద్దు. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ఓ బంగారం. బంగారం, ఓసారి పైకి చూడు. కుంకుడుకాయల రసం పెట్టాను, తలంటు పోసుకోవడం మర్చిపోకే. సరేనా బంగారం? అబ్బో, హెర్బల్ ఎఫెక్ట్. రుద్దేసుకుందాం. కిందకి చూడు. కొంచెం వాడు బంగారం. ప్లే బాయ్. ఈవేళ మన పరిస్థితి మరణ మృదంగం కాదు, మన్మథ మృదంగం అయ్యేలా ఉంది. గణుక్కుంది చాలు. టేబుల్ మీద ఫుడ్ రెడీగా ఉంది, వెళ్ళి భోంచేయి బంగారం. నీకిష్టమని మునక్కాయ కూరలుండాను, వేసుకోయి. ఎంతసేపు బంగారం, తొందరగా రా. ఈ ఎఫెక్ట్లేంటే బాబు, ఎగసి పడుతుంది ఇక్కడ. రమ్మన్నానా? నాను ఎక్కడున్నా? వావ్, what is the surprise, Nanu? Wish you happy marriage anniversary, Akash. Oh, sorry. Baby, baby, honey, I love you. Baby, baby, honey, I love you. ఇంతలాగా అవసరమా? నాకలి ఆగనంటుంది ఇక్కడ. పైకీసి చంద్రు, పైకీస్. మనీయా. Get out. Hey Arjun, you can't go out like that. Come and sit down. Why, sir? Don't try and fool me, Arjun. Sir, I know what you're teaching me, sir. Let me go, sir. If you want, I can solve the problem for you. Okay. Oh, sir. Well, you've done a good job. Thank you, sir. You can go now. Quiet. Hey, Shraps, can I drop you? నువ్వు ఇంటికి వెళ్తున్నావు, నేను కూడా వెళ్తున్నా. వాట్స్ రాంగ్? ఏంటి సంజయ్ గురించి భయమా? జూనియర్స్
సీనియర్స్ని క్వశ్చన్ వేయదు లేదా అండర్స్టూడ్ ఎనీవే నేతో రావట్లేదు అంతే పోయి పని చూసుకో శ్రవంతి, ఏంటి ఐ వాంట్ యూ టు కమ్ టు అరకు విత్ అస్. కావాలంటే మీ అమ్మతో కూడా మాట్లాడతా. హలో ఆంటీ. అమ్మాయిలు వస్తున్నారా? యా ఆంటీ. మరి వాళ్ళెందుకు రాలేదు పిలవడానికి? అంటే శ్రవంతి నాకే ఫ్రెండ్ ఆంటీ, నాకే ఇంట్రెస్ట్ ఆంటీ. అమ్మాయిల్ని తీసుకుని వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసి ఇలా ఫూల్ చేయడం నాకు ఇష్టం లేదా ఆంటీ. థ్యాంక్స్ బాబు, ఆ మర్యాద ఇచ్చావు. తనకు ఓకే అయితే నాకు ఓకే. మీరు మా బ్యాచ్ కాదు కదా, నేనెందుకు వస్తాను? నేను ఉంటాను కదా షాజ్. నువ్వుంటే అసలు నీకు నాకు ఏంటి? ఏదో జూనియర్వి, బాగా చదువుతావు అంతే. అంతేనా? ఒక్క చెప్పు, నీకు రావడం ఇష్టం లేదా లేక ఎవరికైనా భయపడుతున్నావా? చెప్పానా జూనియర్ సీనియర్ క్వశ్చన్ వేయదని? ఇది ఒక్క చెప్పు, వెస్టర్న్ గార్డ్ రిక్వెస్ట్. నాకు ఇష్టం లేదు. టైసన్, యాక్చువల్లీ వాళ్ళు అనవసరంగా నేను ఏమైనా చేస్తారని గొడవలు అవుతాయని భయం. సరేనా? ఇష్టమైతే రా స్టాప్స్, భయమైతే వద్దు. రెండు అయితే ఆ రెండు ఒక దగ్గర ఉండలేదు షా. సో మీనాక్షి, ఇప్పుడు అడుగుతున్నా చెప్పు, నేను నీకు సెట్ అవుతానా? ఆకాష్, మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు నాకు విషయం చెప్పావు, గుర్తుందా? అదే మగవాళ్ళ ఫీలింగ్స్ గురించి. యా యా యా. కానీ నేను ఆడవాళ్ళ ఫీలింగ్స్ గురించి చెప్పనా? ప్రతి అమ్మాయి తన కాబోయే భర్త అందంగా చాలా హ్యాండ్సమ్ గా ఉండాలని అనుకుంటుంది. కానీ అందంతో పాటు మంచి లక్షణాలు కూడా ఉండాలనుకుంటుంది. నాకు తెలిసి నీలో నేను ఊహించిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. అంటే నేను నీకు నచ్చినట్టేనా? నచ్చినట్టే అని చెప్పే ముందు నేను నీకు విషయం చెప్పాలి ఆకాష్. ఏంటి? ఫ్లాష్ బ్యాకా? లాంటిదే. 10th ఇంటరా డిగ్రీయా? 10th. పేరు మదన్. మొదలుపెట్టు. బాబాయ్ బుల్లెట్ పై నేను రోజు స్కూల్కి వెళ్తుంటే మదన్ నన్ను తినేసేలా చూసేవాడు. బాల్కనీలో అమ్మ తల తుడుస్తుంటే మదన్ నన్ను తొంగి తొంగి చూడడం నేను ఇప్పటికీ మర్చిపోలేను. నన్ను చూడాలని, నాతో మాట్లాడాలని ప్రతి క్షణం మదన్ తప్పించిపోయేవాడు తెలుసా. నాకు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మదనే గుర్తొచ్చేవాడు. అదొక మైకల్లా అనిపించేటప్పుడు. ఇన్ఫాక్చుయేషన్ లవ్వా? ఇన్ఫాక్చుయేషన్ లవ్వో తెలుసుకునే ముందే విడిపోయాం. Come on, yeah. It's quite natural. These days ఇవన్నీ చాలా కామన్. అంటే నీకు కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందా? లేదని చెప్తే మనం వీక్ అయిపోతాం. 10th క్లాస్లో ఒక అమ్మాయిని ఫీల్ అయ్యాను, ఇంటర్లో వదిలేసా. అచ్చా. ఇంటర్లో ఇంకో అమ్మాయిని ఫీల్ అయ్యాను, డిగ్రీలో వదిలేసా. అచ్చా. ఈసారి డిగ్రీలో ఇంకో అమ్మాయిని చాలా ఫీల్ అయ్యాను. ఈసారి ఆ అమ్మాయిని కూడా వదిలేసావా? లే, ఆ అమ్మాయి నన్ను వదిలేసింది. ఇంకా ఫీల్ అవ్వాలి బంద్. ఐ లవ్ యూ బేబీ. సారీ బాస్. ఏయ్ మీనాక్షి, నన్ను పెళ్లి చేసుకుంటావా? బంగారం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీనాక్షి? పెళ్లి చూపులు. మళ్ళీ పెళ్లి చూపులేంటి? ఆకాష్, మనం బాగా సంపాదిస్తున్నాం కదా అని సాంప్రదాయాలు మర్చిపోకూడదు కదా. రాజేష్, నాకు 77%. అయినా నీకు డ్రాయింగ్లో నాకంటే ఎక్కువ ఎలా వచ్చాయి? నేనే కదా నీకు చెప్పింది. ఎంత వచ్చు అని కాదు బాబు, ఎగ్జామ్లో ఎలా రాసావు అని. రే శంకర్, ఎక్కడికి రా? ఐఎమ్ గోయింగ్ హోమ్ రా. క్లాస్ ఉంది కదరా. రే కూర్చోరా. కూర్చోరా. కూర్చో. ఓకే రైట్. ఏం చదివి వెళ్ళామన్నా? కంప్యూటర్ సైన్స్ చేయాలని డ్రీమ్ క్రాష్ అయిపోయింది. ఇంకా లైట్ రా, ఐ విల్ స్టార్ట్ ఎంజాయింగ్. ఒక్క క్లాస్ సరిగ్గా అటెండ్ చేయకుండా వీడికి నాకంటే బెటర్ మార్క్స్ వచ్చాయి కదా. శంకర్కి ఏమైంది? ఏంట్రా ప్రాబ్లం? సారీ రా, నిన్న అన్నాను కాదు. అజయ్ సైడ్ మెకానికల్ రా.
I just hate it. Anyway, congrats. I'll see you. Bye. రే శంకర్, సాయంత్రం బీర్ కొడతాం, వస్తా? ఎప్పుడు బీరేనా పంది? ఆపు, నీకు అసలు బుద్ధి లేదురా. ఒరే పాగల్గా, నువ్వు ఫీల్ అయితే త్యాగాలంటే ఏం చేయకు. ఆడు పెద్ద చోర్ సాలేగాడు. నువ్వేమైనా పిచ్చి పని చేస్తావు అనుకో, నేను చంపుతా, అర్థమైందా? రే వాడికి ఫ్రెండ్షిప్ అనేది తెలీదురా. వాడికి తెలియకపోయినా మనకు తెలుసు కదరా. ఏం కాదు, యూర్ రైట్. ఇచ్చావే ఇది నేను, ఇది నా బంగారం. పెహలా నషా లవ్ యూ బంగారం. Yeah, baby. Relax, baby. It's me. Relax. Sexy baby. Come to me, baby. Okay, I'm only coming to you, baby. Baby, come to me, baby. Sexy lady. Baby. Please. నాను కూర్చో. నాను కూల్ కూల్ కూల్. పెళ్ళాల్లో ఇంత వైలెన్స్ ఉంటుందా? అమ్మో అమ్మో, ఇన్ని రోజులు ఎక్కడ తెచ్చావే యాంగిల్? ఎలా ఉన్నావో చూడు, కరెంట్ చొక్కటిన కోతిలా. అయినా ఈ ఐడియా ఇచ్చిన ఎదవెవడు? చూడు ఆకాష్, నువ్వు ఎలా ఉంటావో నాకు అలాగే నచ్చుతావు. చూడు ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నావో. లవ్ యూ బంగారం. నాను, ఇంటర్లో నీకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు కదా, అతని పేరేంటన్నా? మదన్. అతను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. ఏ అంటే ఈ రోజు నువ్వు క్యాబ్ లోనే. ఆకాష్, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. సార్, కొరియర్. మీనాక్షి ప్రమోటర్స్ లేదు, లోపల ఏమన్నాయో. నాను, నీ కవర్ లో ఇలా కొరియర్ వచ్చినట్టుంది. విప్పి చూడేంటో. అంటే నీ పర్సనల్ ఏమో. అబ్బా, నీకు తెలియని పర్సనల్స్ నాకేముంటాయి ఆకాష్. ఎస్. ఏంటాకాష్ అవి? ఎంత బాగున్నాయో తెలుసా? నాకు తెలియకుండా నువ్వెప్పుడు తీసావు ఆకాష్? అదే నేను అడుగుదాం అనుకుంటున్నా. నాకు తెలియకుండా నువ్వెప్పుడు ఫొటోస్ తీయించుకున్నావని. నిజమే కదా, నాకు నీకు తెలియకుండా ఈ ఫొటోస్ ఎలా? 6 months బ్యాక్ ఈ సారీ కట్టుకుని. అంటే నీకు తెలియకుండా నీ ఫొటోస్ తీసి అడ్రస్ తెలుసుకొని ఇంటికి పంపించాడంటావా? అమ్మో, అవును కదా, నా అడ్రస్ తెలియకుండా ఈ ఫొటోస్ ఇంటికి ఎలా వచ్చాయి? అంటే నిజంగా అతను ఎవరో నీకు తెలియదా? వాట్ యు మీన్? నాపై నీకు నమ్మకం లేదా? నాను, అది కాదు. నాను, అది కాదు. నాను, నాను, ప్లీజ్ వన్స్ లిసన్ టు మీ. నాను, ప్లీజ్. నాను, నాను. ఓ షిట్.
అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? హలో సార్ ఒక్కసారి మేడంకి ఇస్తారా ప్లీజ్? చెప్పు, విషయం ఏంటో. సార్ ఈ సమయంలో మీరు కోపడటం సహజమే సార్. సార్ ఒక్కసారి నా మాట వినండి సార్. చెప్పేంటో. సార్ యాక్చువల్గా నేను ఒక ఫోటోగ్రాఫర్ని. అందమైన వాటిని ఫోటో తీయడం నా హాబీ సార్. ఒకరోజు షాపింగ్ మాల్లో మీ వైఫ్ని చూసి అందంగా ఉన్నారని నా కెమెరాతో క్లిక్ మనిపించాను. ఇట్స్ రాంగ్ నా? సారీ సార్, అందుకే నా మొహం మీకు చూపించలేక మీకు ఎదురు పడలేక ఫొటోస్ ని మెమరీ కార్డ్ తో పాటు మీ ఇంటికి పంపించాను. బట్ మీకు అడ్రస్ ఎలా తెలుసు? అడ్రస్ అంటారా, ఫొటోస్ మీ ఇంటికి పంపించి మీ భార్యని సర్ప్రైజ్ చేద్దామని ఆ రోజే తన్ని ఫాలో అయ్యాను సార్. ఐఎమ్ రియల్లీ సారీ సార్. సారీ సార్, రియల్లీ సారీ. సరే సరే, ఓకే సార్. బట్ ఇంకెప్పుడు ఇలా చేయకండి, ఓకే? రియల్లీ యూర్ సో బ్రాడ్ మైండెడ్ సార్. ఇంతకీ నేను తీసిన ఫొటోస్ ఎలా ఉన్నాయి సార్? ఫొటోస్ చాలా బాగున్నాయండి. ఇట్స్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. హలో హలో, క్రేజీ మ్యాన్. బాయ్ డార్లింగ్. నాను, ఫోన్లో ఎవరు? హీరో బాలకృష్ణ. హే ఆగు. ఓ హాయ్, యూ కాల్ మీ. అంత ఎక్సైట్ కాకు. ఏంటి కంప్యూటర్ సైన్స్ వదిలేసావంట? నీకేమైనా మెంటలా? Hey, can I sit? హే, ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఐ వాంట్ టు డూ రోబోటిక్స్. ఈ C++లో యూనిక్స్లు ఇవన్నీ నాకు. కథలు చెప్పు. నేను నీ సీనియర్ని. ఆ శంకర్ గారి కోసం చేస్తున్నావు కదా? వాడికంత సీన్ లేదు. నీ కెరియర్ పాటు చేసుకో. ఎప్పుడో వచ్చి నేను ముంచేస్తాడు. నీకెలా తెలుసు? వాడు ఫ్రెండ్షిప్ చేసే అమ్మాయిని బట్టి వాడు ఎలాంటి వాడో చెప్పొచ్చు. పో పో, ఇంకా పో. ఎందుకంత నర్వస్గా ఉంటావు? నీకు ఆ సంజయ్ గారంటే ఇష్టమా, భయమా, లేకపోతే లవ్వా? పోయి పని చూసుకో. జూనియర్ సీనియర్స్ని క్వశ్చన్ వేయద్దు. లేదా అండర్స్టూడ్? ఇంకా పో. ఓకే ఓకే, సీ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. అరే థ్యాంక్స్ రా, చాలా చాలా థ్యాంక్స్. కంగ్రాట్స్. జస్ట్ హర్డ్ ద న్యూస్. రే కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ శంకర్. థ్యాంక్స్. హే కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ. నాకోసం అయితే చేయలేదు కదా. హే లైట్ రా, ఐ లవ్ మెకానికల్, నీకు తెలుసు కదా. థ్యాంక్స్ రా. మీ పేరేంటి? మీనాక్షి. పెళ్లి చూపులు నాకురా. అంటే ఇంట్లో ప్రైవసీ ఉండాలనే హోటల్లో అరేంజ్ చేసామండి. మనం కొంచెం పక్కకి వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. నీకు దండ పెట్టి గుండం కట్టి వెళ్ళరా బాబు. అబ్బా, వెనక నుంచి లేలేక వద్దురో, ఫస్ట్ నైట్ వేస్ట్ అయిపోగలదు. కూకండి. మీ పేరేంటండి? ఆకాష్ అండి. ఏం చేస్తుంటారు? అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ చేస్తున్నానండి. అచ్చా, మరి ఆ షర్ట్ పైన బురదేంటి? ఇదా అండి, ఇందాక బస్ స్టాప్ లో నిలబడి ఉంటే ఓ కారోడి చల్లాడండి. ఓహో, మరి మీకు కోపం రాలేదా? నిజం చెప్తే మనం వీక్ అయిపోము. అంటే జగ్గు నీళ్ళు కొడితే పోయేదానికి కోపడ్డం అవసరమా అండి? అచ్చా, మిమ్మల్ని ఒక విషయం అడగనా? అడగండి. మీ ఫ్రెండ్ కలర్ కి మా ఫ్రెండ్ కలర్ కి సెట్ అవుతుందంటారా? కలర్ తో కంపేర్ చేస్తే ఈ ప్రపంచంలో చాలా మందికి పెళ్లిలే అవ్వండి. ఓసారి రండి, కమ్యా. ప్రతి మొగాడు తన కాబోయే భార్య అందంగా అప్సరసలా ఉండాలని కలలు కంటాడు. కానీ అందరికీ అదృష్టం దొరకదు. దొరికిన కొంతమంది అదృష్టవంతులు ఇంకా లైఫ్ లాంగ్ భార్యకి బానిసైపోతారు. ఇంకా అందంలో మావాడు మీ ఫ్రెండ్ కాల్గొట్టి కూడా సరిపోడు. బట్ అమ్మాయి దొరికితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి? వాడికి లైఫ్ లాంగ్ పాత సేవ చేసుకుంటూ బ్రతికేస్తాడు. హాయ్. హాయ్. హే, నువ్వు శ్రవంతి కదా? కమ్. హాయ్, ఐమ్ శ్వేత. హాయ్ శ్వేత, హౌ ఆర్ యు? ఫైన్. అమ్మా, శ్రవంతి ఈజ్ హియర్. హలో, నేను కూడా ఉన్నానమ్మా. హే పోరా, నువ్వు రోజు వచ్చేవాడివి కదా. నువ్వు రా శ్రవంతి. అమ్మా శ్రవంతి రామ్మా. నీ గురించి చెప్తూ ఉంటాడు రోజు. రే ఎలా ఉందిరా? హే షాబ్స్, హాయ్. హాయ్ షాబ్స్. హే ప్లీజ్ టేక్ దిస్ నా. థ్యాంక్స్. ఏంట్రా షాజ్ వచ్చింది? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నువ్వేంటి ఇలా? ఏ రాకూడదా? అంటే సీనియర్వి కదా. ఓకే, ఐల్ సీ యు. పనుంది. రే రారా. అంటే నాకు పనుంది. సీ యు. బై. బెస్ట్ ఆఫ్ లక్ టైసన్. మధు, ఒక నిమిషం వస్తావా? ఓకే. అప్పు, నువ్వు కూడా. ఎందుకు? అప్పు దా.
చేయాలా ఉంది. ఇట్స్ ఓకే. ఏంటి? ఏం లేదు, వాళ్ళిద్దరికి ప్రైవసీ ఉంటుందని అంతే. దానికి అంత బిల్డప్ ఎందుకు? ఏదైనా ఇషారు చేయొచ్చుగా. ఓకే ఓకే, నేను అలా ఆలోచించలేదు. మీరు ఇంకెళ్ళొచ్చు. మధు లెట్స్ గో, పోదాం పోదాం. హే అప్పు, డ్రాప్ చేయనా నేను? ఎట్టని ఏంట్రా తన ప్రాబ్లం? శ్వాస్ ఇంకా ఆన్సర్ చెప్పలేదు. టైసన్, నేను నా లైఫ్లో నీ ఇలాంటి అబ్బాయిని చూడలేదు. యూ సో స్పెషల్. నీ యాటిట్యూడ్, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. శ్వాస్ నువ్వు చెప్తున్నావా? అంతే కదా. ఏజ్ ఎక్కువనా? శంకర్ తిట్లకా? ఇంట్లో ప్రాబ్లం లేక ఇంకెవరైనా లవర్? బాడీ, ఐ డోంట్ హ్యావ్ అ గ్రేట్ బాడీ. ఏం చేస్తారు మీ లోపల? ఇంతసేపు అయింది. మేబీ శ్వాస్ వాడికి ప్రపోజ్ చేస్తుందేమో. కరెక్ట్రా. నేనంటే ఇష్టం లేదా? అందరికంటే ఎక్కువ ఇష్టం నాకు. నా గురించి నాకంటే ఎక్కువ తెలుసు నీకు. దెన్ నో ప్రాబ్లం. నాకే ప్రాబ్లం లేదు, ఏం బాధ లేదు. హే హే, ఎక్సైట్ కాకు. నాకు ఇప్పుడు ఏ కమిట్మెంట్స్ ఇష్టం లేదు. నాకు యుఎస్ వెళ్ళి ఎంఎస్ చేయాలని తప్ప ఇంకే ఆలోచన లేదు. ఐ జస్ట్ వాంట్ గో స్టడీ. బిగ్ డీల్. నీకు టైం కావాలా? తీసుకో, నో ప్రాబ్లం. రే ఇడియట్, ఇవి లెక్కలు కావు. ఐ డోంట్ హ్యావ్ యూ ఇన్ మై హార్ట్. చెప్తున్నా కదా, ఐమ్ లీవింగ్. నాకు యూనివర్సిటీ ఆఫ్ మినసోటాలో అడ్మిషన్ వచ్చింది, అంతే. ఐ వోంట్ సీ యూ ఫర్ ఎవర్. అర్థమైందా? ట్రాప్స్, మేబీ 1 yearలో నేను మినసోటా వస్తే మళ్ళీ నీ జూనియర్గా. మేబీ ఈలోగా నాకు ఎవరైనా నచ్చి వాడితో. మేబీ ఈలోగా ఎవరు నచ్చక నాతో. బాయ్ టైసన్. బాయ్ శ్రాప్స్. శ్రాప్స్, శ్రాప్స్ మేబీ. I know. Juniors, seniors need questions where